శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏ వృత్తి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు ఏ రంగంలో స్థిరపడితే అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది, వాళ్ళు ఏ వయసు నుంచి వాళ్ళ యొక్క డెవలప్మెంటు ధన సంపాదన ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి రాసుల్లోకెల్లా మేషరాశి అన్నది అత్యంత బలమైనది, అత్యంత ప్రతిభావంతమైనది. ఎందుకంటే దీనికి కుజుడు రాశ్యాధిపతిగా ఉంటూ కుజునికి మూల త్రికోణ రాశి అవుతుంది. సో అలాగే రవికి ఉచ్చస్థానం అవుతుంది, మరి అలాగే శని భగవానుడికి నీచస్థానం అవుతుంది అన్నమాట. సో ఇన్ని గ్రహాల యొక్క ప్రభావం ఈ మేషరాశి వారి మీద ఉండడం వల్ల సాధారణంగా మరి రవి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఈ జాతకులకి అడ్మినిస్ట్రేటివ్ రంగం అన్నది బాగా రాణించగలుగుతుంటుంది. అంటే ఒకరితో పని చేయించడం తప్ప సొంతంగా పని చెయ్యడం అన్నది వీళ్ళకి అంతగా ఇష్టం ఉండదు. అలాగే కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఈ జాతకులకి ఏంటంటే ఈ దేశ రక్షణ సంబంధించి, యూనిఫారం సంబంధించి ప్రజల్ని రక్షించడం, అంటే ఒక విధంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం, మంచి వాళ్ళని అమాయకుల్ని రక్షించడం, ఇది కుజుని యొక్క కర్తవ్యం. అలాగే కుజుడు భూకారకుడు, స్థిరాస్తి కారకుడు, ధైర్యానికి కారకుడు, ఒక విధంగా రక్తానికి కారకుడు, రక్త సంబంధీకులు కారణం అవుతుంటారు. సో ఈ కారణం వల్ల మరి శని భగవానుడు ఈ రాశిలో నీచపడడం వల్ల ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఎక్కువగా శారీరక శ్రమ చేయడానికి ఇష్టపడరు. ఎంతసేపు ఒకరితో పని చేయించడం, ఒకరి మీద ఆజాష్మాయి చేయడం, కూర్చున్న చోటకి అన్నీ కావాలనుకోవడం ఈ రాశి వారి యొక్క సహజ లక్షణం. ఎందుకంటే ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల మరి వీళ్ళకి ఎక్కువగా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం చేద్దాం అనుకున్న వాళ్ళకి, అంటే అది మిగతా గ్రహాల స్థితిని బట్టి, దశంభావం బట్టి, ధనభావం బట్టి ఉంటుంది. ఎక్కువగా పోలీస్ సంబంధించినవి, అంటే యూనిఫారం వేసుకొని పోలీస్ డిపార్ట్మెంటు, దేశ రక్షణకు సంబంధించినటువంటి మిలిటరీ సంబంధించినవి కానీ, లేదంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, ఏపీఎస్, మొత్తం మీద ఏంటంటే దేశ రక్షణలో లా అండ్ ఆర్డరు, అలాగే ట్రాఫిక్ సంబంధించింది, వీటన్నిటికీ కూడా మరి ఈ రాశి వారు సూటబుల్ కాబట్టి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు దాని అనుబంధ శాఖల్లో బాగా రాణించగలుగుతుంటారు. అది మీడియంగా వాళ్ళ యొక్క ధనస్థాయిని బట్టి సాధారణ కానిస్టేబుల్ నుంచి మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దాకా కూడా, కమిషనర్ దాకా కూడా వాడు ధనస్థాయిని బట్టి ఉంటుంది. వృత్తి బట్టి మాత్రం మానసిక స్థితిని బట్టి, వాడి మనస్తత్వాన్ని బట్టి, లగ్న బలాన్ని బట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంటు సంబంధించి చెప్తుంది. వాడు ఎంత ధనం సంపాదిస్తాడో అన్నది వాడు ధనస్థానాన్ని బట్టి, ధనభావం బట్టి, లాభభావం బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే దాని తర్వాత స్టెప్ ఏంటంటే మరి చాలా వరకు ఏంటంటే ఈ మేషరాశి వారికి, ఈ మేషలగ్నంలో జన్మించిన వారికి, మేషరాశిలో వరకు ఏమవుతుందంటే పుట్టినప్పుడు వీళ్ళకి కేతు మహాదశ కొద్దిగా ఉండి ఎక్కువగా శుక్ర మహాదశ నడుస్తుంది. అంటే ఇంచుమించుగా వాళ్ళ యొక్క బాల్యంలో అంటే 25 సంవత్సరాలు వేసుకుంటే మేజర్ టైం అంతా ఒక 20 సంవత్సరాల పాటు, లేదంటే 15 సంవత్సరాల పాటు శుక్ర మహాదశ నడుస్తుంది. అంటే చదువుకునే టైంలో శుక్ర మహాదశ రావడం వల్ల వీళ్ళు సాధారణంగా ఒక లగ్జరీ సంబంధించిన లైఫ్కి అలవాటు పడి, అంటే పెద్దవాళ్ళకి కూడా కలిసి వస్తుంది. ఆ కారణం వల్ల వీళ్ళు కొంత గారాభంగా పెరగడం, ఇర్రెస్పాన్సిబిలిటీగా పెరగడం వల్ల చాలామందికి మధ్యలో చదువు ఆగిపోవడం జరుగుతుంటుంది. కొంతమందికి ఇంటర్ అయిన తర్వాత, కొంతవరకు ఇంజనీరింగ్లోను, కొంతవరకు 10th వరకు ఆగడం జరుగుతుంది. వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి, సిటీలో అయితే ఒకలా ఉంటుంది, అది మామూలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంచుమించుగా ప్రాథమికంగానే కొంతమందికి ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎంత విద్య డెవలప్మెంట్ అయినా ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి రియల్ ఎస్టేట్ సంబంధించినవి, రియల్ ఎస్టేట్ అంటే భూమి సంబంధించినటువంటి వ్యాపారాలు, స్థలాలు అమ్మడం, కొనిపెట్టడం, పొలాలు అమ్మడం, కొనిపెట్టడం, పెద్దవారి ఉంటే అవి వేరే విధంగా మార్చి లేఅవుట్ చేసి అమ్మడం, మొత్తం మీద ఈ రాశిలో జన్మించిన వారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఒక సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుల వరకు అతి తొందరగా ఎదగాలంటే ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ మించిన వ్యాపారం లేదు. దాంట్లో చాలామంది రాణించగలుగుతుంటారు.
చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చి అంటే మొత్తం మీద ఈ సూపర్వైజర్లుగా తాపీ మేస్త్రులుగా వచ్చి వాళ్ళు ఈ భూమిని నమ్ముకొని దాన్ని బట్టి కోటీశ్వరులైన వారు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ బిజినెస్ ఏంటంటే రియల్ ఎస్టేటు, పోలీస్ డిపార్ట్మెంటు. ఇక రవి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కాబట్టి చాలామంది వాళ్ళ పేరెంట్స్ సహకారం తీసుకొని వాళ్ళ మిగతా గ్రహాలు కూడా బలంగా ఉంటే మరి వాళ్ళకి సివిల్ సర్వీసు, ఐఏఎస్ లాంటి గ్రూప్ 1 లాంటి దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ రంగంలో రాణించే అవకాశం ఉంది. ఇక దాని తర్వాత ఏంటంటే రాజకీయ రంగం. అది ఏ స్థాయిలో ఉన్న గ్రామీణ స్థాయిలో సర్పంచ్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి సీఎం, పిఎం వద్దకు కూడా మరి ఈ రాశిలో రవి ఉచ్చ పొందినవారు, కుజుడు దశమ స్థానంలో ఉంటూ మిగతా గ్రహాలు కూడా సహకరిస్తే ఖచ్చితంగా వీళ్ళు మరి ప్రజాబలంతో ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఎదిగే అవకాశం ఉంది. సో ఇది ఉన్నత స్థాయిగా ఉండడం రవి ప్రభావం ఉన్నవాళ్ళు. అంటే ఎక్కువగా ఈ రవి ప్రభావం ఉన్నవాళ్ళు, రవి ఉచ్చులో ఉన్నవాళ్ళు వారసత్వంగా వచ్చే పదవులు కూడా పొందుతూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు ఒక జమీందారీ వంశానికో ఒక రాజకీయ వంశానికో చెంది ఉంటే తండ్రి గారి తర్వాత తాతగారి తర్వాత తండ్రి గారు, దాని తర్వాత వీళ్ళు రాజకీయ రంగంలో కానీ ఏదైనా ఒక పెద్ద సంస్థకి ఎండీలు కానీ వాళ్ళు అంటే వారసత్వంగా వచ్చే ఉద్యోగాలకి, వారసత్వంగా వచ్చే అధికారానికి జమీందారీ వ్యవస్థకి కారణం అనుకుంటే ఆ విధంగా కూడా కొన్ని ప్రాంతాల్లో వారు వారసత్వంగా పెద్దవారు చేస్తున్నటువంటి ముఖ్యంగా తండ్రి గారి యొక్క పదవి చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారు మరి జీవితంలో బాగా సెటిల్ అవ్వాలంటే 99% 27వ సంవత్సరం దాకా కూడా స్ట్రగుల్ ఈ జాతకులకు ఉంటుంది. 27వ సంవత్సరం దాటిన తర్వాత జీవితంలో బాగా స్థిరపడగలుగుతూ ఉంటారు. అంటే ఒక విధంగా మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటే మేషరాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్రాలు కేతువు అంటే అశ్విని 7 సంవత్సరాలు ఏ పాదంలో పుట్టడం వల్ల, శుక్రుడు అంటే భరణి 20 సంవత్సరాలు 27, కృత్తిక ఒక పాదం అంటే 1.5 అంటే 28.5 సంవత్సరాలు, సుమారుగా 27 సంవత్సరాల తర్వాత మాత్రమే మరి వృషభ రాశి ఎఫెక్ట్లోకి వచ్చి ధనస్థానంలోకి రావటం వల్ల కంపల్సరీగా 28వ సంవత్సరం తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి జాతకుడు 100% సంపాదన పరుడవుడు ఉంటాడు. చాలామందికి వివాహం తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ జాతకులు స్వతంత్ర వృత్తిలో బాగా రాణించే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు వారి యొక్క జీవితంలో కంపల్సరిగా కుజ భగవాను ఎక్కువగా పూజించుకోవాలి. పగడం అనే ఉంగరాన్ని ధరించాలి. 3 ముఖాల రుద్రాక్ష ధరించవచ్చు. వీళ్ళకి కలిసి వచ్చే రంగులు పసుపు, ఆరెంజు, తెలుపు రంగులు కలిసి వస్తాయి. సాధ్యమైనంత వరకు మంగళవారం రోజు ఎవరితో వివాదాలు పెట్టుకోకుండా కామ్గా ఉండడం మంచిది. ఏదైనా మొత్తం మీద ఈ జాతకులు స్వయం కృషితోనే జీవితంలో పైకి రావాలి తప్ప పెద్దల యొక్క సహకారంతో సాధ్యమైనంత వరకు వీళ్ళ పెద్దవాళ్ళు వీడిని ఈ పలానా వృత్తిలో పెడదాం లేదా మనకి పలానా దాంట్లో చదివిద్దామంటే వీళ్ళు వల్ల అవ్వదు. వీళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు ఆ రంగం ఎంచుకుని అందులోకి వెళ్ళాలి తప్ప పెద్దలకు అనుగుణంగా వీళ్ళు చదవడం కానీ వాళ్ళకి చెప్పిన విధంగా నడుచుకోవడం కానీ జరిగే అవకాశం లేదు. బట్ ఏదైనా ఈ రాశివారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం వల్ల, ప్రతిరోజు సూర్య నమస్కారం వల్ల స్వయం కృషితో చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో
ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులు అన్నవి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.